హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం నేను పక్కా సెలక్షన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఎగ్జామ్కి ముందు ఈ సిరీస్లో చెప్పిన ప్రతి వీడియో మీరు చూసేయాలండి. డెఫినెట్గా ఈ సిరీస్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ సిరీస్ అనేది అన్ని రైల్వే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్, జేఈ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, సిబిటి 1కి సిబిటి 2 రెండు ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఇందులో మెయిన్గా నేను ఏం చేశానంటే అన్ని ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మీకు ప్రతి చాప్టర్లో కూడా మళ్ళీ మోడల్ వైజ్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్ మాత్రం మీకు డెఫినెట్గా చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ క్లాస్ 1. సింపుల్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ వీడియో అనమాట. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఇప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అలాగే ఈ క్లాస్కి సంబంధించిన ఈ సిరీస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ మీకు యాప్ టు టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. వీడియో చూడండి. వీడియో నేను చెప్పే లాజికల్ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్లో ఈరోజు మనం టైప్ 1 డిస్కస్ చేద్దాం. సో టైప్ 1 మనం చెప్పబోయే ముందు అసలు మెయిన్ పాయింట్స్ ఏముంటాయి సింపుల్ ఇంట్రెస్ట్లో. ఫస్ట్ పాయింట్, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది ప్రతి సంవత్సరం. సో ప్రతి సంవత్సరం కానీ, ప్రతి మంత్ కానీ, ప్రతి డే కానీ, ప్రతి అవర్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మనకు ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. పి అంటే ఏంటిది? మనం తీసుకున్న అసలు. పి అంటే ఏంటిది? అసలు అంటే ఏంటిది? ప్రిన్సిపల్. నెక్స్ట్ అలాగే నేను ఆ మనీని ఏం చేస్తాను? కొంత టైం పీరియడ్కి తీసుకుంటాను. టీ అంటే ఏంటిది? టైం, సమయం. కొంత టైం పీరియడ్ తీసుకుంటాను. అలాగే నేను తీసుకునేది కూడా నేను తీసుకున్నాను కదా, సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. పర్ యానమా, పర్ మంతా, పర్ ఇయరా, ఒక క్లియర్గా మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే అమౌంట్ అంటే ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మనీ తీసుకున్నాను. నెక్స్ట్ 1 year తర్వాత నేను ఏం పే చేయాలి? ప్రిన్సిపల్ పే చేయాలి. అలాగే ఆ 1 year సింపుల్ ఇంట్రెస్ట్ పే చేయాలి. అమౌంట్ అంటే ఏంటిది? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. థర్డ్ పాయింట్, మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా డైరెక్ట్గా ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్ 1 yearకి బై మన ఇంట్రెస్ట్ ఎప్పుడు దేని మీద కట్టాలి? ప్రిన్సిపల్ మీద కడతాం కాబట్టి ప్రిన్సిపల్ ఇంటూ 100. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ అలాగే మనం పర్సంటేజ్లో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఎంత అనుకుంటారు? 100 అనుకుంటారు. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎలా వస్తుంది? R/T%. ఫర్ ఎగ్జాంపుల్ 2 years అన్నాడు, 5% అన్నాడు. R/T ఎంత? 10%. పర్సంటేజ్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. అలాగే 4 years 5% అన్న అంటే ఎంత అవుతుంది? 4 × 5 20%. 10% 3 years అన్న సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? R/T 30%. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్ అవుతారు. మనకి 73 days మనకు డేస్లో ఇచ్చాడు అనుకో, 73 days. సో కంపల్సరీగా మనకు 1 yearకి ఎన్ని డేస్? 365 days కదా. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం తీసుకోవాలి. 73 ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది అంటే ఎంత? 1/5. మనకు ఏంటంటే మంత్స్లో ఇస్తాడు. మనకు అప్రాక్సిమేట్గా 73 days అంటే మోర్ దాన్ 2 months కదా. అప్రాక్సిమేట్గా 3 months ఉంటే మీరు డైరెక్ట్గా ఏం రాయొచ్చు? 1/5 రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 146 days అంటాడు. 146 days అంటే ఏంటిది? 2/5. అలాగే 216 days అంటాడు. 216 days అంటే ఎంత? 3/5. ఎప్పుడైనా సరే మనం 2కి 3 monthsకి మధ్యలో ఉంటే 1/5 రాయాలి. అలాగే 146 అంటే ఏంది? మోర్ దాన్ 4 months ఉంటే 2/5 రాస్తాం. డెఫినెట్గా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటనేది 73 యొక్క మల్టిపుల్సే ఉంటుంది.
ఇలా ఇస్తేనే ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది, లేదనుకోండి ప్రాబ్లం డిఫికల్టీ అవుతుంది. ఓకే, 216 3 3 9 219 3 టైమ్స్ కదా, 3 3 9 3 7 21 219 డేస్ అంటే 3/5 డైరెక్ట్గా మనం ఫ్రాక్షన్ రాయాలి. నెక్స్ట్ 7 పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం ఫార్ములా లేకుండా చేస్తాము. ఫార్ములా లేకుండా మనం ఏం చేస్తాం, పర్సంటేజ్ ఫార్మెట్లో కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2.5% 2 years అన్నాడు, R into T% కదా, 2.5 into 2% అంటే ఎంత అవుతుంది, 5% అవుతుంది. అలాగే 6.25% ఇంటూ 4 years అంటాడు. మనం ఏం చేయాలి, పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. 6 4 ఎంత 24 ప్లస్ 0.25% అంటే 1/4 కదా, 1/4 ఇంటూ 4 years ఎంత అవుతుంది 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 25% అవుతుంది. ఓకే, ఇలా మనం ప్రాబ్లమ్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఒకవేళ 2000 ఉందనుకో, నాకు 10% కావాలి. 10% అంటే జస్ట్ ఏం చేస్తారు, రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెట్టండి. ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెడితే పెట్టండి. మనం డైరెక్ట్గా ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెడితే మనకి వస్తుంది 10%. 2000 10% అంటే రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్, 40లో 10% అంటే రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్, 3లో 10% అంటే రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్, 0.3 అవుతుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ సమరీ. మ్యాక్సిమం ఫార్ములా లేకుండా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాము. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎక్కడ డిఫికల్టీ ఫీల్ అవుతారంటే పాయింట్ నెంబర్ 5, 73 days అంటే 1/5, 146 days అంటే 2/5. ఇలా ఇవ్వకపోయినా మోర్ దాన్ 4 months ఇస్తే 4 to 5 months ఉంటే బిట్వీన్ 2/5 ఉంటుంది. అలాగే 6 to 7 months గ్యాప్ ఉంటే 3/5 ఉంటుంది. ఎగ్జాక్ట్గా అది 70 యొక్క మల్టిపుల్సే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రాణి ఒక వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంక్ నుండి 2 లక్షలు అప్పుగా తీసుకుంది. 7% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాల తర్వాత ఆమె ఎంత సాధారణ వడ్డీ చెల్లించాలి? జనరల్గా అయితే ఫార్ములా ఏమి రాస్తారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత 2 lakhs 5 zeros రాయాలి, ఇంటూ టైం పీరియడ్ ఎంత 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 7/100. ఈ 2 zeros క్యాన్సిల్ చేయాలి. 2 రోజులు 4, 4 ఏళ్ళు ఎంత 28. మొత్తం మనకి ఎన్ని జీరోస్ వస్తాయి, 3 zeros, 28,000. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్. లాజికల్ వే డైరెక్ట్గా చూడండి. ప్రిన్సిపల్ ఎంత 2 lakhs కదా, ఇక్కడ మనం లాజికల్ వే తెలిస్తే అసలు ప్రాబ్లం చాలా ఈజీ. సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది, 1 yearకి 7% అంతే, 2 yearsకి ఏమవుతుంది 2 into 7%, దట్ ఈజ్ ఈక్వల్ టు 4% కదా, 14%. మనకి ఈ 2 lakhsలో 14% కావాలి. ఎంత కావాలి 14%. పర్సెంట్ అంటే బై 100 కదా, ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 14 2s ఎంత 28. ఆప్షన్ బి ఈజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 540 రూపాయలపై పర్సంటేజ్ వడ్డీ రేటుతో 3/1/2 సంవత్సరాలకు సాధారణ వడ్డీ ఎంత మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనకేంది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది, PTR/100. PTR/100 ప్రిన్సిపల్ ఎంత 540 ఇంటూ టైం పీరియడ్ ఎంత 3/1/2. 3/1/2 మనం ఏం రాయొచ్చు, 3/1/2 2 3 6 7/2. సో 7/2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6/100. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. కంపల్సరీగా మనకు పాయింట్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. సో క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా మీరు ఏం చేయిస్తారంటే, జనరల్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. 2 ఎన్నిసార్లు పోతుంది, 3 times 7 3 ఎంత 21, 54 into 21, 54, 2 4 8, 2 5 10, 4 13 11. డినామినేట్లో బై 10 ఉంది కాబట్టి ఒక డిజిట్ తర్వాత పాయింట్ 113.4. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనం ఇలా చేసాం కదా, ఈ మొత్తం లేకుండా డైరెక్ట్గా ఇక్కడే మీరు చూడండి, జస్ట్ డివిజిబిలిటీ రూల్ అప్లై చేయండి. డివిజిబిలిటీ రూల్
ఒకటి మనం క్యాలిక్యులేషన్ పెరుగుతుంది అంటే మీరు డివిజిబిలిటీ రూల్ అన్న అప్లై చేయండి, లేదు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఇక్కడ మనం యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయడానికి ఇక్కడ ప్రతి చోట 4 ఉంది. డివిజిబిలిటీ రూల్ 54, 5 + 4 ఎంత 9, అంటే కంపల్సరీగా ఆప్షన్లో 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. 9 ఎక్క డివిజిబిలిటీ రూల్ ఏంది, సమ్ 9 రావాలి, లేదా 9 ఎక్క మల్టిపుల్స్ అన్న రావాలి. 1 + 2 3, 2, 2 + 3 5, 5 + 4 ఎంత 9, ఇది 9తో పోవచ్చు. 2 + 1 3, 3 + 3 6, 6 + 4 ఎంత 10, ఇది 9తో పోదు. 4, 4 + 4 8, ఇది 9తో డివైడ్ అవ్వదు. 3 + 1 4, 4 + 3 7, 7 + 4 11, ఇది 9తో డివైడ్ అవ్వదు. 9తో డివైడ్ అయింది ఒకే ఒక ఆప్షన్, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక మొత్తం 12.1% వార్షిక సాధారణ వడ్డీ రేటుతో పెట్టుబడి చేస్తే 2 సంవత్సరాల తర్వాత 8,250 రూపాయలు అవుతుంది. సాధారణ వడ్డీ ఎంతో కనుక్కోండి. ఇక్కడ చూడండి, ఈ 8,250 ఏంటిది, 2 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మనీ ఇది. అంటే 2 సంవత్సరాల తర్వాత మనం ఏం చేస్తాం, ప్రిన్సిపల్ కడతాము, అలాగే ఇంట్రెస్ట్ పే చేస్తాం. అంటే అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ అంటే ఏంది, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పండి నాకు ఎలా వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ R/T కదా, 12.5%. టైం 2 years కదా, దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 25% అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 8,250 రూపాయలు ఏంటిది అమౌంట్. పర్సంటేజ్లో అమౌంట్ ఏమవుతుంది 100 + 25, 100 + 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 125%. వాల్యూ ఎంత ఇచ్చాడు, 8250 ఇచ్చాడు. సాధారణ వడ్డీ కనుక్కోవాలి. సాధారణ వడ్డీ అంటే ఎంత, 25% వాల్యూ కదా. సో 25 ఎన్నిసార్లు పోతుంది, 5 times పోతుంది. 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 × 1 5. నెక్స్ట్ ఎంత ఉంది, 32, 6 సార్లు పోతుంది. మళ్ళీ 25 ఉంది, 5 × 25 1 0, 1,650 రూపాయలు. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇలా అన్నా చేయొచ్చు, లేదు మీరు డైరెక్ట్గా రేషియో మెథడ్లో కూడా చేయొచ్చు. రేషియో మెథడ్ అంటే ఎంత, 12.5% అంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది, 1/8 అవుతుంది. సో ఇది 1 yearకి, మనకు 2 years కావాలి కాబట్టి ఇంటూ 2 చేస్తే 2/8, 2 1 = 2 4 = సో ఇక్కడ దీని ప్రకారం అమౌంట్ ఏమవుతుంది, నాకు ప్రిన్సిపల్ 4 రూపీస్, ఇంట్రెస్ట్ 1 రూపీ, అమౌంట్ ఎంత 5 part. 5 part కాస్త ఎంత అయింది, 8250 అయింది. ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 1 part కదా, ఈ 1 part ఎలా కనుక్కోవాలి. సో 5తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది, 1650. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. మీ ఇష్టం, ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసేయండి. నెక్స్ట్ వన్, 48,750 రూపాయలపై 16% వార్షిక వడ్డీతో ఒక సాధారణ సంవత్సరంలోని 73 రోజులకు సాధారణ వడ్డీ ఎంత మనం కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్, వాట్ ఈజ్ ద ఫార్ములా, PTR/100. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 48,750 రూపాయలు ఇంటూ టైం పీరియడ్ ఎంత 73 days. 73 days అంటే నేను ఆల్రెడీ ఏం చెప్పాను, 1/5 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 16%, 16/100. ఓకే, సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2 5 సార్లు పోతుంది, 2 8 సార్లు పోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. సో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, కంపల్సరీ ఇది 5,25, 25 ఈ నెంబర్ డివైడ్ అవుతుంది. మనం 8 ఎక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. 8 ఎక్క డివిజిబుల్ రూల్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 నెంబర్స్ అనేవి 8తో డివైడ్ అవ్వాలి. 7,856, ఇది 8తో డివైడ్ అవుతుంది. ఇది లాస్ట్ ఈ 3 నెంబర్స్ 8తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. 600 అనేది ఇది 8తో డివైడ్ అవుతుందా, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది 8తో 7,856, 7 ఎంత 56, 6 పోతుంది 60, ఇది పోవట్లేదు. నెక్స్ట్ ఇది 8తో డివైడ్ అవుతుందా, ఇది కూడా 8తో డివైడ్ అవ్వదు. 8 బదులు 80, తర్వాత 60 ఉంది, ఇది 8తో డివైడ్ అవ్వట్లేదు. 8తో డివైడ్ అయింది ఒకే ఒక ఆప్షన్, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేయలేదు, జస్ట్ డివిజిబుల్ రూల్ అప్లై చేశాను. లేదంటే క్యాలిక్యులేషన్ చేయాలి. 5 ఎంత 25 కదా, 25 ఎన్నిసార్లు పోతుంది, 25 2, 25 1 25. 48లోంచి 25 పోతే ఎంత వస్తుంది, 23 7, 29 225, 225 అంటే మళ్ళీ 2 1 125, మళ్ళీ 25, 195 × 8, 195 × 8, 840, ఎంత ఉంది 72, 76, 8 1 8,
ఒక 15, 15, 16 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నేను యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా చెప్తున్నాను. మన క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు యూనిట్ కాన్సెప్ట్ కానీ లేదా డివిజిబుల్ రూల్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ప్రధాన మొత్తం 13,000 అయితే 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు సాధారణ వడ్డీ రేటు కనుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి, 1 ఇయర్కి 5% అయితే 4 ఇయర్స్కి ఎంత? 20%. ఓకే, ఇప్పుడు 13,000లో 10% అంటే 130 అవుతుంది, 1,300 అవుతుంది. 20% ఎంత అవుతుంది? 2,600. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇది మెంటల్ క్యాలిక్యులేషన్, మీరు మొత్తం క్యాలిక్యులేషన్ రాయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ వన్, 2,000పై 8.25% వార్షిక వడ్డీ రేటుతో 7th ఫిబ్రవరి 2020 నుండి 20 ఏప్రిల్ 2020 వరకు సాధారణ వడ్డీ రేట్ ఎంత? చాలామంది ఇక్కడే కన్ఫ్యూజన్ అయ్యేది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? డేస్లో కన్వర్ట్ చేయాలి. ఏ మంత్ ఎన్ని మంత్స్లో ఎన్ని డేస్ ఉన్నాయి మొత్తం యాడ్ చేసి ఇలా చేయాల్సి వస్తుంది. మీరు అలా చేయాల్సిన పనే లేదు. చూడండి, అప్రాక్సిమేట్గా చూడండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే ఏంటిది? 3 months అంటే అప్రాక్సిమేట్గా 73 days, ఎగ్జాక్ట్గా 73 days ఉంటుంది. కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. ఓకే, ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. 2,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8.25 కాబట్టి 825/100 రాసేయండి. నెక్స్ట్ 73 అంటే ఏంటి? 1/5 కదా, 1/5 ఇంటూ పర్సంటేజ్ అంటే 100 రాసేయచ్చు. ఓకే, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 20 ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 5 5 ఎంత? 25. 25 ఎన్నిసార్లు పోతుంది? 25 3 75. తర్వాత మళ్ళీ 75 పోతే తర్వాత ఎంత ఉంది? 75 పోతే నెక్స్ట్ మళ్ళీ 5 అంటే మళ్ళీ 25 3 75 7 ఉంది. 75 అంటే మళ్ళీ 25 3 కదా, 33. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు జనరల్గా చేసిన 2,000 ఇంటూ 8 25% ఏంటిది? 8 1/4 కదా. 4 ఎంత? 32 + 1 33/4. 73 days అంటే 1/5. సో ఇలా రాసాం, 100 కదా. ఇక్కడ ఆన్సర్ చూడండి, 33 అంటే కంపల్సరీ ఇది ఏమవుతుంది? 11 యొక్క మల్టిపుల్స్. ఆప్షన్ 11 యొక్క మల్టిపుల్స్ ఏమని? ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి. ఇలా మీరు చేయాలి. ఓకే, క్యాలిక్యులేషన్ ఉంది అనుకుంటే. నెక్స్ట్ వన్, బ్యాంకు 5% వార్షిక వడ్డీ రేటుతో 12,50,000 మొత్తానికి 5 సంవత్సరాల పాటు ఒక వ్యాపారి రుణం అందించింది. చెల్లించాల్సిన సాధారణ వడ్డీ ఎంత కనుక్కోవాలి. ఇప్పుడు 1 yearకి 5% అయితే 5 yearsకి ఎంత అవుతుంది? 25%. 25% అంటే ఎంత? 1/4 కదా. మనం 12,50,000లో మనం కనుక్కోవాలి, 1/4 తీసుకుంటే సరిపోతుంది. 4 ఏం సరిపోతుంది? 3 times. స్టార్టింగ్ 3 ఉండాలి. 3 ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సినప్పుడు లేదు. ఓకే, క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ 4 1 4 10 10 అంటే మళ్ళీ 4 2 8 మళ్ళీ 2 4 5 20 2 0 3,01,25,00. క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు. సో 1/4 అప్రాక్సిమేట్ 12,000 తీసుకున్నా సరే, 12 lakhs తీసుకున్నా సరే, సో 3 యూనిట్ ప్లేస్లో రావాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఒక నిర్దిష్ట మొత్తంపై 5% వార్షిక వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకు మరి 8% వార్షిక రేటుతో 3 సంవత్సరాలకు పొందిన సాధారణ వడ్డీల నిష్పత్తి ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ 5% 6 years, 1 yearకి 5% అంటే 6 yearsకి ఎంత అవుతుంది? 30% ఈస్టు. నెక్స్ట్ 8% 3 years, 1 yearకి 8% అంటే 3 yearsకి ఎంత అవుతుంది? 24%. 6 5 30, 6 4 24, 5:4. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ అన్ని రైల్వే ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్సే. నెక్స్ట్ క్వశ్చన్, 10,000 రూపాయలపై 5 పైసలు ప్రతి రూపాయి ప్రతి నెల వడ్డీ రేటుతో 6 నెలలకు సాధారణ వడ్డీ రేట్ ఎంత కనుక్కోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు, 5 పైసలు ప్రతి రూపాయికి అని. సో 5 పైసలు ప్రతి రూపాయి కంటే దాని మీనింగ్ ఏంది? 1 రూపాయి కంటే 100 పైసలే కదా, 5% అని. ఫర్ ఎగ్జాంపుల్ 1 పైసా ప్రతి రూపాయి కంటే దాని మీనింగ్ ఏంది? 1% అని. 2 పైసా ప్రతి రూపాయి కంటే దాని మీనింగ్ ఏంది? 2% అని. సో ఈ ఒక్క పాయింట్ తెలిస్తే ఇంక ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు మనం 1 yearకి 1 monthకి 5% ఎంత? 1 monthకి 5% అంటే 6 monthsకి ఎంత అవుతుంది? 30% అవుతుంది. ఇప్పుడు నాకు 10,000లో 30% కావాలి.
10% ఎంత, రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ పెడితే 1000, 30% ఎంత అవుతుంది 3000. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. 5% అంటే 5%, 1 మంత్కి 5% అంటే 6 మంత్స్కి 30%. 10,000లో 30% ఎంత అంటే 3000. నెక్స్ట్ వన్, 16,800పై 6.14% వార్షిక వడ్డీ రేటుతో 9 నెలల కాలంలో సాధారణ వడ్డీ ఎంతో కనుక్కోవాలి. 16,800పై 6/1/4 అంటే ఎంత చెప్తాం మనం? 6 4 24 + 25/4 ఇంటూ 1/100. 9 నెలలు సంవత్సరానికి కాబట్టి బై 12 చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. అసలు క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా మీరేం చేయొచ్చు, ఇక్కడ మనం 9 ఉంది కదా, 9 ఉంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు, 9 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. కంపల్సరీగా ఆప్షన్లో 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ 7 + 5 15, 15 ఒక 7 22, 22 ఒక 5 అంటే 27. ఇది 9తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 8 + 1 9, 2 + 7 7 అవుతుంది. ఇది 9తో డివైడ్ అవ్వదు. 8 + 1 9, 9 వచ్చినా 9 యొక్క మల్టిప్లికేషన్ క్యాన్సిల్ చేసేయండి, మొత్తం యాడ్ చేయకుండా. ఇంకేం మిగిలింది 5, ఇది 9తో డివైడ్ అవ్వదు. 8 + 6 ఎంత 14, ఇది 9తో డివైడ్ అవ్వదు. డైరెక్ట్గా ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల. ఓకే, డైరెక్ట్గా 9 చూశాను, 9 యొక్క మల్టిపుల్ చూశాను, ఆన్సర్ అయిపోయింది. లేదు మీరు క్యాలిక్యులేషన్ చేశారనుకో 2 zeros క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 12 ఒకట్ల 12, 12 4 48, మళ్ళీ 2 2 7 సార్లు పోతుంది. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. ఇంకా 25,000 ఎంత, 29 తీసుకోండి, ఎంత అవుతుంది 225 ఇంటూ మళ్ళీ 7 ఉంది, 7 35, 7 14 17, 7 14 15, మళ్ళీ బై 2 ఉంది. 2తో క్యాన్సిల్ చేస్తే 2014 మళ్ళీ 17, 216 మళ్ళీ 15, 2014.5 787.5. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మీరు ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేసాం. మనం క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్లీ చెక్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9తో సింగిల్ లైన్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ వన్, 75,000పై 5/3% వార్షిక వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలంలో సాధారణ వడ్డీ ఎంత కనుక్కోవాలి. 75,000 మీరు ఫార్ములా రాయండి. తర్వాత 2/5/3% అంటే దాని మీనింగ్ ఏంది, 3 ఏళ్ళు ఎంత 6, 6 + 5 ఎంత 11/3. సో 11/3 ఇంటూ 5%, 5/100. ఈ 2 zeros ఓకే. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో క్యాలిక్యులేషన్ చేసే ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ 11 ఉంది కదా, 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. 11 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లస్ ఆడ్ ప్లస్ డిఫరెన్స్ 0 కానీ 11 యొక్క మల్టిపుల్స్ కానీ ఉండాలి. ఇక్కడ చూడండి 5 + 0 0, 5 + 1 ఎంత 6, ఇక్కడ 3 ఉంది, డిఫరెన్స్ ఎంత 11 రావట్లా 0 రావట్లా, 13 ఇది పోదు. 0 + 5 7, 0 + 7 7, 7 + 1 ఎంత 8, 3 + 5 ఎంత 8, 8 డిఫరెన్స్ 0నే కదా, ఇది 11తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 + 0 0, 0 + 1 1, 5 + 3 8, 8 + 1కి డిఫరెన్స్ ఎంత 7, ఇది 11తో డివైడ్ అవుతుంది. 11తో డివైడ్ అయింది ఒకే ఒక ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, మనం ఫార్ములా రాసినా సరే క్యాలిక్యులేషన్ చేయము. ఓకే, ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 3 ఎన్నిసార్లు పోతుంది, 250 టైమ్స్ పోతుంది. 255 ఎంత 120, 11తో మల్టిప్లై చేయాలి. 0 ఓకే 5 7 3 1 13750. క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇది నేను క్యాలిక్యులేషన్ చేయకుండానే చేశాను ఇది. ఓకే, మీరు కూడా ఇలాంటి అప్రోచ్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్, 2,000పై 1 పైసా ప్రతి రూపాయికి ప్రతి నెల వడ్డీ రేటుతో 4 సంవత్సరాల కాలంలో సాధారణ వడ్డీ ఎంతో కనుక్కోవాలి. 1 పైసా ప్రతి రూపాయి అంటే ఏంటిది 1%. ఇది ప్రతి నెలకి వాడు ఏమన్నా 4 సంవత్సరాలు కదా, ప్రతి నెలకి 1% అయితే సంవత్సరానికి ఎంత 12 నెలలు 12%, 4 years కంటే 48%. మీరు డైరెక్ట్గా 2000లో 48% కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. 2000లో ఎంత కావాలి 48%. 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 48 2 ఎంత 960. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 1,640 రూపాయలపై 7.5% వార్షిక సాధారణ వడ్డీ రేటుతో 6 సంవత్సరాల్లో మొత్తం ఎంత వస్తుందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి 7.5%, 7.5% ఇంటూ 6 కదా, 6 ఇంటూ టీ 7 ఎంత 42,
ప్లస్ 0.5 ఇంటూ 6 అంటే ఎంత 3 కదా, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 45%. మనకు ఎందుకు ఏం కావాలి 1640 రూపాయల్లో 45% కావాలి, 45%. ఇక్కడ మీరు ఇంకోటి ఆలోచించండి, 45% అంటే 4 + 5 9, అంటే కంపల్సరీగా ఆప్షన్లో 9 యొక్క డివిజిబుల్ టూల్ ఉండాలి, 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. 9 యొక్క డివిజిబుల్ లేనిది సమ్ 9 వచ్చినా 9 యొక్క మల్టిపుల్స్ వచ్చినా క్యాన్సిల్ చేయాలి. 7 + 5 ఎంత 12, ఇది 9తో డివైడ్ అవ్వదు. 7 + 4 11, 11 + 8 19, 9తో డివైడ్ అవ్వదు. 7 + 4 11, 11 + 2 13, 9తో డివైడ్ అవ్వదు. 7 + 3 10, 10 + 8 18, 9తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ. సో ఒకవేళ మీరు క్యాలిక్యులేషన్ చేద్దామన్నా ఇక్కడ ఏమవుతుంది, 0 0 క్యాన్సిల్, 5 9 సార్లు పోతుంది, 5 2 సార్లు పోతుంది, మళ్ళీ 2 2 16 2 2 8 2 ఎంత 9 2 18, 8 9 72 + 1 73, 738. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేయకుండానే చెప్పాను. ఓకే, నెక్స్ట్ వన్ 2000 రూపాయలు 6 సంవత్సరాల పాటు 8.5% సాధారణ వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టినట్లయితే అయితే ఆ రుసుముపై వచ్చిన వడ్డీ ఎంతో కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, 8.5%. ఎన్ని ఇయర్స్ 6 ఇయర్స్ కదా, 8 సార్లు ఎంత 48 ప్లస్ 0.5 ఇంటూ 6 అంటే ఎంత 6లో హాఫ్ కదా 3%, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 51%. 2000లో మనకేం కావాలి 51% కావాలి బై 100. 2 zeros క్యాన్సిల్ అవుతుంది, 20తో మళ్ళీ వేస్తే 2 1 2 2 5 ఎంత 10 1 0 2 0. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఈ మోడల్ క్వశ్చన్ అయితే వస్తుంది. 10 సంవత్సరాల తర్వాత ఒక నిధిపై సాధారణ వడ్డీ 600 అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్ 3 రెట్లు అయితే 10 సంవత్సరాల తర్వాత మొత్తం వడ్డీ ఎంతో అవుతుందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు 10 yearsకి 600 ఇంట్రెస్ట్ అయితే 1 yearకి ఎంత అవుతుంది 60 రూపీస్ అవుతుంది. ఎందుకని సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ సేమ్గా ఉంటుంది. ఇక్కడ కండిషన్ జాగ్రత్తగా చూడండి, 5 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్ 3 రెట్లయింది అంటే ఫస్ట్ 5 years అదే సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సో ఫస్ట్ 5 years 1 yearకి ఎంత అవుతుంది 60 ప్లస్ తర్వాత 5 years తర్వాత ఏమైంది ప్రిన్సిపల్ 3 times ఏంటంట. ప్రిన్సిపల్ 3 times అయితే ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుంది 3 times అవుతుంది. 1 yearకి 60, ఇది కూడా 3 times అవుతుంది ఇంటూ రిమైనింగ్ 5 years కదా. టోటల్ ఎంత అవుతుంది 300 ప్లస్ 6 3 18 18 ఎంత 90 900, దట్ ఈజ్ ఈక్వల్ టు 1200. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 3250 రూపాయలు మొత్తం 5.25% వార్షిక సాధారణ వడ్డీ రేటుతో 8 సంవత్సరాల పాటు వడ్డీ ఎంత పొందొచ్చో చెప్పండి అన్నాడు. చూడండి 5.25% అంటే ఇంటూ 8 years 500 ఎంత 40 ప్లస్ 0.25% అంటే 1/4 కదా. సో 8లో 1/4 అంటే ఎంత 2, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 42%. మనకేం కావాలి 3250లో 42% కావాలి బై 100. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. క్యాలిక్యులేషన్స్ లేకుండా ఏమైనా పాసిబిలిటీ అవుతుందా. ఇక్కడ 76లో 3తో డివైడ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్లో 3తో డివైడ్ అయ్యే నెంబర్ చూడండి. 42 అంటే 7 6 కదా. 6తో డివైడ్ అవ్వాలంటే 2తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. 3 యొక్క డివిజన్ చెక్ చేద్దాం మనం. 1 + 4 + 2 6, 1 + 5 6, ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. సో రావట్లేదు, మనం కంపల్సరీ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. 0 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 2 5 6 30 5 5 25, మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 2 2 1. 65 × 21. ఓకే, 65 2 5 10 2 6 12 + 1 ఎంత 13 65 రూపీస్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చింది. సో చూసారు కదా. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను ఫార్ములా యూజ్ చేయకుండా, యాక్చువల్ ఫార్ములా యూజ్ చేయకుండా లాజికల్ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. మీకు క్యాలిక్యులేషన్ వస్తుంది అనుకుంటే డివిజిబుల్ రూల్ కానీ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేసి మీరు ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ అందరికీ కాన్సెప్ట్ తెలుసు, ప్రాబ్లమ్స్ ఫార్ములా ద్వారా ఎలా చేయాలో తెలుసు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు ఈ పక్కా సెలక్షన్ సిరీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.